గా మాకు 10 సంఖ్యాపరమైనటువంటి విభజన అయితే జరిగింది తప్పిస్తే 10+6 అనేది అవి ఏ పార్లమెంట్లు ఏ అసెంబ్లీలు అనే దాని మీద విభజన జరగల నేపథ్యంలోనే ఈ జాప్యం జరుగుతుంది. మధ్యలో ఏదైతే ఇవన్నీ అంటే టీడీపీ లీక్ చేసిందా లేకపోతే వేరే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయో మామూలుగా నాలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇట్లాంటివి అన్ని రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఏంటంటే అవి ఏవి కూడా ఊహాజనితమైనట్టు ఇంక్లూడింగ్ స్థానాలు కూడా వచ్చేసాయి. అవి కూడా విశ్వసనీయమేమీ లేదు, మేమైతే విశ్వసించాలా అది కూడా చెప్తున్నాం. ఇప్పుడైతే మాత్రం కీలక దశకి చేరుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఢిల్లీలో మాకున్నటువంటి సమాచారం పరిశీలనలో ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కూర్చోవడం జరిగింది కాసేపటి కిందట. వాళ్ళ ప్రకటన కూడా రేపెల్లుండిలో అన్ని డివిజన్ జరిగిపోతుంది, అన్ని స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరుగుతుంది అన్నట్టుగా ఒక ప్రకటన వచ్చినట్టుగా నా దగ్గర సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా మేమేమనుకుంటున్నామంటే మా ఢిల్లీ నాయకత్వం తాలూకా ఆదేశానుసారం ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కూర్చొని డిస్కషన్స్ చేసుకొని అది మళ్ళీ అక్కడ చేరవేశారు అన్నటువంటి ఒక భావన అయితే మాలో ఉంది. రైట్. సో ఈ నేపథ్యంలో 3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కొలిక్కొచ్చినట్టుగా మా వద్ద సమాచారం. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా అంటే నేమ్ ఆఫ్ ద అసెంబ్లీస్ అండ్ నేమ్ ఆఫ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ వరకు కన్ఫర్మ్ అవుతాయి. క్యాండిడేట్స్ నేమ్స్ అనేవి అది మాకు ఇంటర్నల్ గా సంబంధించింది కాబట్టి కొద్దిగా ఒక్కొక్క రోజు అటు ఇట్లోన పూర్తయ్యే పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ దానికి సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ఆమోదం ఉండాలి కదా. ఆ సమావేశం ఎప్పుడు జరిగితే అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకే సీట్లు వస్తాయా అంటే పాత వాళ్ళు ప్లస్ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళకే వస్తాయా, కొత్తగా రాబోతున్న వాళ్ళకు కూడా సీట్లు ఏమైనా వస్తాయా? మొన్న తెలంగాణలో కనుక బయట నుంచి వచ్చినటువంటి పార్టీలు లాంటి వాళ్ళని చేర్చుకుని ఇవ్వడం అట్లాగా ఏమన్నా ఇక్కడ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఏమైనా చేర్చుకుని ఇవ్వబోయేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వాస్తవానికైతే నా దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. ఒక డిమాండ్ మాత్రం మా పార్టీ వైపు నుండి ఉంది. ఏదైతే రాష్ట్ర శాఖ నుండి ఒక డిమాండ్ అయితే ఉంది. ఏదైనా సరే పార్టీని నమ్ముకొని చాలా కాలంగా ఉన్న వాళ్ళకి అవకాశం రావాలన్నటువంటి డిమాండ్ అయితే ఉంది. దీని నేపథ్యంలోనే ఏదైతే కొత్తగా వినిపిస్తున్నటువంటి కొన్ని పేర్లు, కోర్స్ మీరు ప్రస్తావించినటువంటి రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి, ఆయన ఇష్యూ సెపరేట్. ఆయన ఇప్పుడు ఇవాళ కూడా వైసీపీ ఎంపీనే, రిజైన్ చేయలేదు కాబట్టి. బట్ మిగతా సంబంధించి ఇప్పుడు మా